నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం భాషాంశాల్లో ఒక భాగమైన అలంకారాల గురించి నేర్చుకుందాం. భాషకు సౌందర్యాన్నిచ్చేవి అలంకారాలు. అలంకారాల వలనే మనము భాషించినప్పుడు అది వినసొంపుగా ఉంటుంది మరియు దాని అర్థం తెలిసిన తర్వాత అందంగానూ అనిపిస్తుంది. ఈ అలంకారాలను మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. ఒకటి అర్థాలంకారాలు, రెండు శబ్దాలంకారాలు. అర్థాలంకారం అంటే దానిలోనే భావం తెలుస్తుంది. అర్థం వల్ల అలంకారాన్ని ఇస్తుంది. అంటే అర్థం తెలిసిన తర్వాత అందంగా అనిపించేవి, మనకు ఆనందాన్ని ఇచ్చేవి అర్థాలంకారాలు. రెండవది శబ్దాలంకారాలు. శబ్దాలంకారాలు అంటే శబ్దం వలన అలంకారం వస్తుంది. అంటే వినసొంపుగా ఉండేవి శబ్దాలంకారాలు. ఇప్పుడు మనం అర్థాలంకారాల గురించి ఒకసారి చూద్దాం. ఉపమాలంకారం, ఉత్ప్రేక్షాలంకారం, రూపకాలంకారం, స్వభావోక్తి అలంకారం, అతిశయోక్తి అలంకారం, అర్ధాంతరన్యాస అలంకారం, శ్లేషాలంకారం, దృష్టాంతాలంకారం. ఈ 8 అలంకారాలు అర్ధాలంకారాల కిందికి వస్తాయి. ఇప్పుడు ఒక్కొక్క అలంకారంను వాటి బండ గుర్తులతో నేర్చుకుందాం. మొదటిది ఉపమాలంకారం. పోల్చి చెప్పేది లేక పోలికతో చెప్పేది ఉపమాలంకారం. రెండవది ఉత్ప్రేక్షాలంకారం. ఊహించి చెప్పేది ఉత్ప్రేక్షాలంకారం. మూడవది రూపకాలంకారం. భేదం లేకుండా చెప్పేది అంటే అభేదంతో చెప్పేది రూపకాలంకారం. ఈ మూడింటి గురించి మనకు ముందుగా తెలియాలి అంటే మనము ముందుగా ఉపమేయం, ఉపమానం అనే పదాలను తెలుసుకోవాలి. ఉపమేయం అంటే దేనిని వర్ణిస్తున్నామో తెలిపేది ఉపమేయం అవుతుంది. రెండవ అంశం ఉపమానం. మనం దేనితో అయితే పోలుస్తున్నామో దానిని ఉపమానం అంటారు. మూడవది ఉపమావాచకం, నాలుగవది సమాన ధర్మం. ఈ 4 అంశాలు ఉపమాలంకారంలో వస్తాయి. ఇప్పుడు మనం ఒక వాక్యాన్ని గమనిద్దాం. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. ఈ వాక్యంలో ఆమె ముఖాన్ని చంద్రబింబంతో పోల్చి చెప్తున్నాడు కాబట్టి ఇది ఉపమాలంకారం కిందికి వస్తుంది. ఉపమేయము ఆమె ముఖము, ఉపమానము చంద్రబింబము, ఉపమావాచకము వలె సమాన ధర్మం అందంగా ఉంది. అంటే ఈ వాక్యంలో ఎవరిని పోలుస్తున్నామో అది ఉపమేయం కిందికి వస్తుంది, ఎవరితో పోలుస్తున్నామో అది ఉపమానం అవుతుంది. ఇక్కడ ఉపమావాచకము వలె అనే పదం ఉపమావాచకాన్ని తెలుపుతుంది. ఇందులో సమాన ధర్మం ఏంటి అంటే అందంగా ఉంది అనే పదము. ఇప్పుడు ఇంకొక వాక్యాన్ని గమనిద్దాం. తామరాకుపై నీటి బిందువు ముత్యంలా మెరుస్తుంది. ఈ వాక్యంలో ఉపమేయము నీటి బిందువు, ఉపమానము ముత్యం, ఉపమావాచకంలా సమాన ధర్మం మెరుస్తుంది. దీనిని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే ఉపమేయము ఉపమానంతో పోల్చి చెప్పేదే ఉపమాలంకారము. వాక్యంలో గనక వలె, ఓలే, లాగా, లా లాంటి పదాలు వచ్చినట్లయితే అది ఉపమాలంకారానికి సంబంధించింది అని అర్థం చేసుకోవాలి. ఉత్ప్రేక్షాలంకారము. ఉత్ప్రేక్ష అంటే ఊహ, అంటే ఊహించి చెప్పేది ఉత్ప్రేక్షాలంకారము. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. మండే ఎండ నిప్పుల కొలిమె అన్నట్టుంది. ఆకాశంలోని నక్షత్రాలు కొలనిలోని పువ్వులా అన్నట్లు ఉన్నాయి. ఆ చెరువును చూస్తే సముద్రమా అన్నట్లు ఉంది. ఆ మేఘాలు గున్న ఏనుగులా అన్నట్టు ఉన్నాయి. ఇక్కడ పై వాక్యాలను గమనించినట్లయితే ఉపమేయంను ఉపమానంతో ఊహించి చెప్తున్నాడు. అది నిజము కాదు, కానీ ఊహ అని తెలుసు. అలాంటి వాక్యాలని ఉత్ప్రేక్షాలంకారము అంటారు. ఉత్ప్రేక్షాలంకారంలో ఒక బండ గుర్తుంటుంది. వాక్యంలో అన్నట్లుంది అనే పదం వచ్చినట్లయితే అది ఖచ్చితంగా ఉత్ప్రేక్షాలంకారం కిందికి వస్తుంది అని అర్థం చేసుకోవాలి. రూపకాలంకారం. భేదం లేకుండా చెప్పేది అంటే భేదం ఉన్నా లేనట్టు చెప్తుంది. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. సంసార సాగరం ఈదడం కష్టం, జ్ఞాన జ్యోతులను వెలిగించాలి, కళా సరస్వతుల కాళ్ళు కడిగి తెలుసుకో. ఇక్కడ సంసారం అనేది సాగరం, జ్ఞానం అనేది జ్యోతులు, కళాకారులు అనేది సరస్వతులు. ఈ 3 వాక్యాలలో భేదం ఉన్నా లేనట్టు చెప్తున్నాయి. అందువలన వీటిని రూపకాలంకార వాక్యాలు అంటారు.
నెక్స్ట్ స్వభావోక్తి అలంకారము. ఉన్నది ఉన్నట్లుగా వర్ణించి చెప్తే దాన్ని స్వభావోక్తి అలంకారము అంటారు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. అడవిలో లేళ్ళు చెవులు రిక్కించి బిత్తర చూపులు చూస్తూ చెంగు చెంగున గెంతుతున్నాయి. చెట్టు వేరును కాండములను ఆకులను పువ్వులను కలిగి ఉన్నది. రాముడు నీల మేఘశ్యాముడు. ఇవన్నీ కూడా వారి యొక్క స్వభావాన్ని తెలియచేస్తున్నాయి. ఇక్కడ ఉన్నది ఉన్నట్లుగా వర్ణిస్తున్నాము కాబట్టి ఈ యొక్క వాక్యాలను స్వభావోక్తి అలంకారంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేది అతిశయోక్తి అలంకారము. అతిశయోక్తి అంటేనే అర్థం తెలుస్తుంది. గోరంతను కొండంత చేసి చెప్పడం అంటే ఎక్కువ చేసి చెప్పడం. ఏదైనా ఉన్నదానికంటే ఎక్కువ చెప్పినప్పుడు దాన్ని అతిశయోక్తిగా మనం తీసుకోవచ్చు. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు గమనిద్దాం. హిమాలయ పర్వతాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హిమాలయ పర్వతాలు ఎత్తుగా ఉన్నాయని చెప్పడానికి అవి ఎత్తుగా ఉన్నాయి నిజమే, కానీ అవి ఆకాశాన్ని తాకుతున్నాయని ఎక్కువ చేసి చెప్తున్నాము. రాజు తాటి చెట్టంత పొడవుగా ఉన్నాడు. భవనములు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ రెండు వాక్యాల్లో రాజు పొడవుగా ఉండు అని చెప్పడానికి తాటి చెట్టును వాడుతున్నాము. భవనములు ఎత్తైనవి అని చెప్పడానికి అవి ఆకాశాన్ని అంటుతున్నాయని చెప్పడం, ఎక్కువ చేసి చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేది అర్ధాంతరన్యాసం. అర్ధాంతరన్యాసం అంటే ఒక సామాన్యముని విశేషం చేత కానీ విశేషమైన వాక్యాన్ని సామాన్యం చేత కానీ సమర్థించబడేది అర్ధాంతరన్యాస అలంకారం. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చాను. ఇక్కడ హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని తీసుకురావడం అనేది విశేష వాక్యం. మహాత్ములకు సాధ్యం కానిది ఏముంది? ఇది సామాన్య వాక్యం. అంటే ఒక విశేష వాక్యాన్ని సామాన్య వాక్యంతో సమర్థించి చెప్తున్నారు కాబట్టి ఇది అర్ధాంతరన్యాస అలంకారము. ఇప్పుడు ఇంకో ఉదాహరణ చూద్దాం. రుద్రమదేవి ఎందరో శత్రువులను జయించింది. ఇది విశేష వాక్యము. వీరవనితలకు సాధ్యం కానిది ఏదీ లేదు. ఇది సామాన్య వాక్యము. అయితే ఇక్కడ రుద్రమదేవి వీరవనిత అనే చెప్పడానికి ఈ యొక్క విశేష వాక్యాన్ని వీరవనితలకు సాధ్యం కానిది ఏదీ లేదు అనే ఒక సామాన్య వాక్యంతో సమర్థించి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇది అర్ధాంతరన్యాస అలంకారం. నెక్స్ట్ వచ్చేది శ్లేషాలంకారము. అనేక అర్థాలు లేదా నానార్థాలు లేక వేరువేరు అర్థాలు గల శబ్దం వచ్చినట్టు చెప్పడమే శ్లేషాలంకారము. ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం. మా విడాకులు ఇవ్వండి అనే ఒక వాక్యాన్ని గమనిస్తే ఇందులో రెండు అర్థాలు దాగి ఉన్నాయి. ఒకటి, మాకు విడాకులు ఇవ్వండి అనే ఒక అర్థం వస్తుంది. రెండవ అర్థం వచ్చినట్లయితే మామిడి చెట్టు యొక్క ఆకులు ఇవ్వండి అనే అర్థం వస్తుంది. ఇప్పుడు ఇంకో వాక్యాన్ని గమనిద్దాం. మా నవజీవనం సుకుమారం అనే వాక్యాన్ని గమనిస్తే దీనిలో కూడా రెండు అర్థాలు దాగి ఉన్నాయి. ఒకటి, మానవుల యొక్క జీవనం సుకుమారం. రెండవది, మా నూతన జీవనం సుకుమారం. ఇక్కడ నవ అంటే నూతన అనే అర్థం ఒకటి వస్తుంది. మానవ అంటే మానవుల యొక్క, మా నవ అంటే మా నూతన అనే అర్థం. నెక్స్ట్ వచ్చేది దృశ్యాంత అలంకారము. ఇక్కడ ఇచ్చిన వాక్యంలో బింబ ప్రతిబింబాలు రెండు సాదృశ్యాలు కనుక కనిపించినట్లయితే అది దృశ్యాంత అలంకారం అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఓ రాజా, నీవే కీర్తివంతుడవు, ఆ చంద్రుడే కాంతివంతుడు. ఇక్కడ నీవే కీర్తివంతుడు అనేది ఉపమేయంగాను, ఆ చంద్రుడే కాంతివంతుడు అనే పదము ఉపమానంగాను తీసుకోవచ్చు. ఇక్కడ రాజు యొక్క కీర్తిని తెలపడానికి చంద్రుని కాంతిని ఇక్కడ దృష్టాంతంగా వాడుతున్నాము. కావున ఈ వాక్యంలో బింబ ప్రతిబింబ భావనలు రెండూ కూడా మనకు కనిపిస్తాయి. కాబట్టి దృష్టాంత అలంకారం కిందకి వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనము అర్థాలంకారాల గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు శబ్దాలంకారాల గురించి చూద్దాం. ముఖ్యంగా ఇక్కడ మనము 6 శబ్దాలంకారాల గురించి నేర్చుకోవాలి. 1 వృత్యానుప్రాస, 2వది చేకానుప్రాస, 3 లాటానుప్రాస, 4 అంత్యానుప్రాస, 5 యమకాలంకారము, 6 ముక్త పదగ్రస్తము. మొదటిది వృత్యానుప్రాస అలంకారం ఎలాగో చూద్దాం. ఒక అల్లు కానీ దాని గుణింతం కానీ ఒత్తు కానీ అనేక సార్లు ప్రయోగించబడితే అది వృత్యానుప్రాసం అవుతుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. కాకి ఈక కాకిది కాక కేకిదా అంటే కాకి యొక్క ఈక కాకిది కాకుండా నెమలిదా అనే అర్థము. ఇక్కడ కేకి అంటే నెమలి.
ఇందులో కా అనే అక్షరం అనేక సార్లు వచ్చింది కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారం కిందికి వస్తుంది. రెండవది జజ్జనకర జనారే కంజరనే బజారే. ఇందులో జ అనే అక్షరము అనేక సార్లు ఆవృతమైంది, అలాగే రా అనే అక్షరం కూడా అనేక సార్లు ఆవృతమైంది కాబట్టి ఈ వాక్యం కూడా వృత్యానుప్రాస అలంకారం కిందికి వస్తుంది. రెండవది చేకానుప్రాసము. అర్ధభేదంతో వెంటనే వచ్చేవి, అంటే అర్థంలో భేదం ఉంటుంది మరియు వెంటనే పదాలు వచ్చినట్లయితే అది చేకానుప్రాస అలంకారం కిందికి వస్తుంది. ఒక ఉదాహరణ గమనిద్దాం. నీటిపై తేలు తేలుతుంది. ఇందులో తేలు అనే పదము పక్కనే వచ్చింది. మొదటి తేలు అనే పదానికి అర్థము కీటకమైతే రెండవ తేలు అనే పదానికి అర్థము పైన తేలడము అని. ఇప్పుడు ఇంకో వాక్యాన్ని గమనిద్దాం. అమ్మకి చెప్పు తెగిందని. ఇక్కడ అమ్మకు చెప్పు అనే పదంలో చెప్పడము అని వస్తుంది. చెప్పు తెగిందని పదంలో మన కాలి చెప్పు అని వస్తుంది. మూడవది లాటానుప్రాసం. లాట్ అంటే చివరగా వచ్చే జంట పదాలు అని అర్థం. ఇక్కడ ఇచ్చిన వాక్యం చివర 2 జంట పదాలు వచ్చి వాక్యం వినసొంపుగా ఉంటే దాన్ని లాటానుప్రాసం అంటారు. శివుడిని పూజించు కరములు. ఇక్కడ శివుని పూజించే చేతులు, మిగతా వారివి చేతులు కావు అని అర్థం. అంటే ఇందులో తాత్పర్య భేదం ఉంటుంది కానీ అర్థభేదం ఉండదు, ఇది గమనించాలి. రెండవది మానవత్వం కలిగిన మనిషి. అంటే మానవత్వం ఉన్నవాళ్ళే మనుషులు, మిగతా వారు మనుషులు కారు అని అర్థము. నాలుగవది అంత్యానుప్రాస. అంత్య అంటే చివర గనక ప్రాస ఉన్నట్లయితే ఆ అలంకారాన్ని అంత్యానుప్రాస అలంకారము అంటారు. అది ఎలాగో చూద్దాం. శాంతి సహనం సత్యరూపమా, శౌర్యకాంతితో వెలిగిన దీపమా, నమామి భారత పతాకమా, స్మరామి త్రివర్ణ కేతనమా. ఇందులో అంత్య అక్షరమైన మా అనేది ప్రాసగా ఉంది కాబట్టి దీన్ని అంత్యానుప్రాసం అంటారు. ఎక్కువ వరకు గేయ పంక్తులలో, కవితలలో ఈ ప్రాసను వాడుతారు, ఎందుకంటే ఈ ప్రాస వలన వినసొంపుగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేది యమకాలంకారము. అర్ధభేదంతో మళ్ళీ పదాలు కనుక వచ్చినట్లయితే అది యమకాలంకారం అవుతుంది. ఉదాహరణకి పెరుగు తింటే బాగా పెరుగుతారు. ఇక్కడ మొదట పెరుగు అనే పదానికి అర్థము మనం తినే పెరుగు అని, రెండవ పెరుగుకు అర్థము బాగా పెరగటము అని. రెండవ వాక్యము లేమ ధనుజుల గెలవగలేమ. మొదటి లేమ అనే పదానికి అర్థము స్త్రీ, రెండవ లేమ అనే పదానికి అర్థము గెలువలేమ. ఈ విధంగా పదాలు వ్యవధానంతో మళ్ళీ రావడాన్ని యమకాలంకారం అంటారు. అర్ధభేదం ఉంటుంది, పదాలు మళ్ళీ వస్తాయి, కానీ అందులో వ్యవధానం అంటే గ్యాప్ ఉంటుంది. ఒకవేళ వెంటనే వస్తే అది చేకానుప్రాసం అవుతుంది. ఇక చివరి అలంకారం ముక్త పదగ్రస్తము. ముక్తము అంటే విడుచుట, గ్రస్తము అంటే గ్రహించుట. ఒక పాదం చివర వదిలిన పదాన్ని మరల రెండవ పాదం మొదటి పదంగాను, రెండవ పాదం చివర వదిలిన పదాన్ని మూడవ పాదం మొదటి పదంగాను కొనసాగినట్లయితే అది ముక్త పదగ్రస్త అలంకారం అవుతుంది. ఇది ఎలాగో చూద్దాం. విద్య వల్ల వినయము, వినయం వల్ల యోగ్యత, యోగ్యత వల్ల ధనం, ధనం వల్ల దానం, దానం వల్ల సుఖం లభిస్తాయి. ఇక్కడ మొదటి దానిలో వినయం చివరి పదం వినయం అయితే రెండవ దానిలో మొదటి పదము వినయాన్ని తీసుకున్నాము. రెండవ దానిలో చివరి పదం యోగ్యత అయితే మూడవ పదంలో యోగ్యత అనేది మొదటి పదంగా తీసుకోవడం జరిగింది. ఈ విధంగా చివర విడిచిపెట్టిన పదాన్ని మళ్ళీ మొదట గ్రహించినట్లయితే దానిని ముక్త పదగ్రస్తం కింద తీసుకోవచ్చు. అలంకారాల నుండి ప్రశ్నలు ఎన్ని రకాలుగా రావచ్చో ఒకసారి ఇప్పుడు పరిశీలిద్దాం. 4 అలంకారాలు ఇచ్చి అందులో శబ్దాలంకారం కానిది ఏది అని అడగడం, లేదా అర్ధాలంకారం కానిది ఏది అని అడగడం. రెండవది అలంకారం ఇచ్చి లక్షణం అడగడం, లేదా లక్షణం ద్వారా అలంకారాన్ని గుర్తుపట్టడం. మూడవది వాక్యం ఇచ్చి అలంకారాన్ని గుర్తుపట్టమనడం, లేదా అలంకారాన్ని ఇచ్చి వాక్యంను గుర్తుపట్టమనడం.
ఓకే ఫ్రెండ్స్, ఈ 14 అలంకారాలు గనక మీరు నేర్చుకున్నట్లయితే ఖచ్చితంగా ఒకటి లేదా 2 ప్రశ్నలు అలంకారాల నుంచి వచ్చే అవకాశం ఉంటుంది. తప్పకుండా మీరే విజయం సాధిస్తారు.